నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అబద్ధాలు చెప్పడం ఆపండి, శాంతియుతంగా నిరసన తెలిపితే పెల్లెట్ గన్తో కాల్పులు జరుపుతారా? కేంద్రంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. శాంతియుతంగా నిజంగా విద్యార్థులు ధర్నా జరుపుతుంటే వాళ్ళ మీద టీయర్ గ్యాసు, వాటర్ కెనాన్లు, ఈ పెల్లెట్ గన్తో కాల్పులు. ఇది మహా ప్రమాదకరం. పెల్లెట్ గన్తో కాల్పులు అంటే ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు అది యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల్ని కర్రలకు మొలలు కొట్టి దాంతో కొట్టడం. మీకు కొడితే ఇవి ఎట్లా ఉంటాయంటే, ఈ పెల్లెట్ గన్ను చిన్న చిన్న ఇనుప ముక్కలు వస్తుంటాయన్నట గన్నుల నుంచి. ఒక 1000 సంఖ్యలో వస్తాయి బయటికి. ఆ స్పీడ్లో వెళ్ళి ఈ బాడీకి గుచ్చుకుంటే మొత్తం ఇట్లా జల్లెడ పెట్టినట్టు అయింది. మొత్తం జల్లెడగాంక ఎట్లుంటుందో అట్లా అయిపోయింది ఈ బాడీ పరిస్థితి. పుసుక్కున ఈ కళ్ళకి ఇట్లా తగిలితే కన్ను పోతుంది. వాళ్ళకి తెలియదు. వాళ్ళకు పిల్లలు ఉంటే పిల్లల గురించి తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు బయట దేశాల చదువుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, వీళ్ళు ఎవరో మనకెందుకులే అనిపిస్తుంది. మన ఓట్లతోని గద్దె మీద కూర్చొని అన్యాయం జరిగింది అని రోడ్లెక్కి శాంతియుతంగా నిరసన తెలిపితే ఈ రకమైన దాడులు. బీజేపీ గుర్తుపెట్టుకోండి, నూకలు జల్లినాయి. బీజేపీని నమ్మే వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చేస్తున్న రాజకీయాలేంది, వాళ్ళు దేశానికి ఉపయోగపడే పనులు ఏం చేసిర్రు, ఎంతసేపటికి హిందూ ముస్లిం మత విద్వేషాలు తప్పితే వేరే లేవు. మన దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది. గతంలో మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉండే, క్రూడ్ ఆయిల్ ఎంత ఉండే ఆలోచన చేయండి. అప్పుడు క్రూడ్ ఆయిల్ 113, 114 ఉన్నప్పుడు పెట్రోల్ 60 రూపాయలు ఉండే. ఇప్పుడు క్రూడ్ ఆయిలే 65 రూపాయలకు వచ్చినప్పుడు పెట్రోల్ ఇంకా 30 రూపాయలకు రావాలి. కానీ పెట్రోల్ని 120కి తీసుకుపోయారంటే ఓన్లీ ట్యాక్స్ల మీద దేశాన్ని నడుపుతున్నారు. మళ్ళీ వీళ్ళు అధికంగా ఏమైనా ఉచిత పథకాలు ఇచ్చిర్రా అంటే కేంద్రం ఏం లేదు. జిఎస్టీలు పెట్టేసి విపరీతంగా దోసుకోవడం, ఈ రకమైన పనులు చేస్తున్నారు. ఇట్లా దోసుకుంటూ పోతే దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇప్పుడు ఇండస్ట్రియల్స్ని ఇవన్నీ డెవలప్ చేయాలి. మీరు డెవలప్ చేస్తలేరు. వాళ్ళు బయట నుంచి విదేశీయాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి యువత. కానీ ఎన్నిసార్లు మొత్తుకున్నా వీళ్ళకి అర్థమవుతలేదు. దాని ద్వారా మన దగ్గర కొన్ని వస్తువులు తయారు చేసుకొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకొని దాని ద్వారా మన లాభాలు మనకు వస్తాయి, మన జీడిపి పెరుగుతుంది, మనము కొంచెం ఆర్థికంగా బలంగా తయారవుతుంటాం రాను. ఇప్పుడు చైనా అదే పాలసీ కదా. చైనాలో తయారు కాని వస్తువు లేకుండా అట్లా తయారు చేసుకున్నారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో చైనా నెంబర్ 1 ఉన్నది. తయారు చేయాలి, ఏమీ లేవు. ప్రతిదీ విదేశీ వస్తువుల మీద ఆధారపడమే, విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడడం తప్పితే ఏమీ లేదు. మోడీ వచ్చినాక భారతదేశం నుంచి కొత్తగా డెవలప్ అయింది మాత్రం ఏది లేదు. మీరే ఆలోచన చేసుకోరు. ఎందుకంటే ఏదో మోడీ మీద విమర్శిస్తుర్రు. వీళ్ళు వీళ్ళు కాదు, యాంటీ నేషనల్, వీళ్ళు మన దేశానికి వ్యతిరేకులు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇది మర్చిపోండి, మన దేశం గురించి ఆలోచన చేయండి. ఈ మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టి మన దేశ పరిస్థితి ఏంది, మనం ఎన్నో ప్లేస్లు ఉన్నాము ఆర్థికంగా, మనల్ని ఎట్లా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ట్యాక్సుల రూపంలో అనే దాని మీద ఆలోచన చేయండి. విద్యార్థులది భవిష్యత్ అది. దానికోసము ఎగ్జామ్ల గురించి పేపర్ లీక్ అయిపోయింది. ఆ విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలని చెప్తే ఆయన రాజీనామా చేస్తలేడు. దాంతోపాటు శాంతియుతంగా నిరసన చేస్తే ఈ రకంగా దాడులు చేసి మాట్లాడు. పెల్లెట్ గాయాలు తగిలిన స్టూడెంట్తో కలిసి మీడియా ముందుకు రాహుల్ గాంధీ. పెల్లెట్లు గుచ్చుకోవడంతో సాహిల్ కుడికన్ను చూపు పోయింది. నేను చెప్తానే ఉన్నా, కుడికన్ను చూపు కూడా పోయిందంట. ఆ ఇనుప ముక్కలు ఉంటాయి చిన్నగా, ఒక సెకండ్లో ఇట్లా అంత స్పీడ్ వస్తాయి. అవి వచ్చి కొడితే కుడికన్ను చూపు పోయింది. మరి ఎవడు తెచ్చిస్తాడు ఆ కన్ను? వాళ్ళ భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు ఆగమైందని రోడ్ల మీదకి వస్తే ఈ రకమైన దాడులు, ప్రభుత్వమే దాడులు చేస్తే ఇంకెక్కడ పోవాలి ప్రజలు? ఈ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు 2029లో నేల నాకిస్తారు జనాలు. అది గుర్తుపెట్టుకోరి. తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు, గుర్తుపెట్టుకోరి. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు, గుర్తుపెట్టుకోరి. ఇక మీరు ఏడ రాసుకుంటారో రాసుకోర్రి.
కొంత ఆశ ఉండే మీకు సికింద్రాబాద్ మీద, దాని మీద, దీని మీద. కానీ ఇక నెక్స్ట్ ఒక్కడంటే ఒక్కడు కూడా గెలవడం రాసి పెట్టుకోరు. ఈ రకంగా దాడులు చేస్తే ఎక్కడ గెలుస్తారు మీరు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ప్రధాని క్షమాపణలు చెప్పాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సింది. అప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు లేవని వెల్లడి. మరి విద్యాశాఖ రాజీనామా చేస్తే ఏం నొప్పి లేస్తుంది? మరి అంతమంది విద్యార్థులు చనిపోయారు వాయిదా పడితే. మరి సరే సక్రమంగా నిర్వహించిరా పరీక్షలు అంటే అవి కూడా సక్రమంగా నిర్వహించలే. ఓఎంఆర్ షీట్లు మాయమైపోయినాయి. ఇన్ని మార్కులు వస్తాయని కీ వచ్చినాక ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ మార్కులు కూడా తారుమారైపోయినాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు పరిస్థితి? వాళ్ళకు ఇక వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళ చదువు మీద పెట్టుబడి తల్లిదండ్రులకు. ఇక అదే పెట్టుబడి, ఆశలే పెట్టుబడి. వాళ్ళు చదివి బాగుపడితే, నా పిల్లలు బాగుపడితే మేము కూడా బాగుంటామనే ఆశ ఉంటుంది. మీలాగా అక్రమంగా దోసుకొని, వేల కోట్లు దోసుకొని, భారతదేశంలో దోసుకొని పోయి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకొని, ఎప్పుడైతే ఇక్కడ ఇటువంటి ఉద్యమంలో వచ్చినప్పుడు ఈ దేశం నుంచి పారిపోయి విదేశాలలో బతకొచ్చు అన్న ఆలోచనతోని బతుకుతున్నారు కూడా. మీదొక బతుకు కూడా కాదు. ఉన్న దేశాన్ని బాగు పెట్టాలని చెప్పేసి చూడాలి. కానీ ఈ దేశంలో దోసుకుపోయి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీ అంత లత్కోరు దరిద్రులు ఇంకోడు ఉండడు. గుర్తుపెట్టుకోరు. పక్క దేశాలకు పోయి వాళ్ళ సంఖ నాకే కన్నా ఉన్న దేశాన్ని బాగుపెట్టుకోవాలి. ఆ ఆలోచన వస్తలేదు మీకు. ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తే గరిష్టంగా ₹10 కోట్ల ఫైన్, 10 ఏళ్ల జైలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ, 3 నెలల్లోపే చర్యలు. ఇగో ఈయనకి ఇప్పుడు లేచిండిన, ఇప్పుడు మేల్కొన్నాడు మోడీ. ఇన్ని రోజుల నుంచి, దగ్గర నెల రోజుల నుంచి నిరసనలు ఇవన్నీ తెలుపుతుంటే ఆయన కళ్ళకు కనపడలే. ఇక ఒక ఉద్యమం ఊవెత్తున లేవంగానే అప్పుడు మేల్కొన్నాడు. మేల్కొని హాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా పెట్టి, టెలిప్రమోటర్ను పెట్టి ఇట్లా పెట్టేసి హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసి, ఇగో ఈ కుంపాటి మొత్తం పోవాల్సిందే, వీళ్ళ వల్ల దేశానికి అసలు ఏమీ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోరు, ఆలోచన చేసుకోరు. ఎవరికో భజన చేస్తున్నా అని మాత్రం అనుకోకూరి. ఎంతసేపు చేయాలనో, ఎంతసేపు ఎవరి గురించి మాట్లాడాలనో, ఎవరి గురించి ఎంతసేపు మంచి చెప్పాలనో అంతనే చెప్తాం. ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు మంచి చేస్తే మంచి అనే చెప్పుకుంటూ పోవాలి. ఆ మంచి కొద్ది రోజుల పాటు నడుస్తున్న రోజులు మంచిగా చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు మంచి చేస్తే అన్ని రోజులు మంచి చెప్తాం. వాళ్ళు చెడు చేయడం స్టార్ట్ చేస్తే మనం వాళ్ళ గురించి కూడా వీళ్ళు చెడు చేస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళ గురించి చెప్తాం. కొద్ది రోజుల కిందట వరకు నరేంద్ర మోడీ అంటే చాలా రెస్పెక్ట్ ఉండే, గౌరవం ఉండే. అరే అమ్మ మన దేశ ప్రధాని. ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకున్నాక, మోడీ గారి గురించి మొత్తం తెలిసినాక దేశ పరిస్థితి చూస్తే మోడీ అనే వ్యక్తి మన దేశానికి సూటబుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. అందుకనే ఇటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇప్పుడు శిక్షల గురించి మాట్లాడతారు. 2024లో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం. మరి అప్పుడు పేపర్ లీక్ అయినప్పుడే మీరు ఇటువంటి చర్యలు తీసుకోక, వాళ్ళకి ఎవిడెన్స్ లేకుండా ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు. ఇది వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా ఇస్తరాకు నింతది అన్నట్టుగా ఇట్లా ఉన్నది వీళ్ళది. ఆ శిక్షలు ఉండవు, ఏముండవు, ఏం చేయరు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెంపు, పరీక్షలు రాసే అభ్యర్థులకు చట్ట నిబంధనల నుంచి మినహాయింపు, సవరణలతో డ్రాఫ్ట్ బిల్లు రెడీ, కేంద్ర కేబినెట్ ఆమోదం. అర్ధరాత్రి ప్రధాని ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆమోదించిన కేబినెట్. బిల్లును ఎల్లుండి సభలో ప్రవేశపెట్టే ఛాన్స్. వద్దు, వీళ్ళు మాత్రం మన దేశానికి ఆర్థికంగా, మన దేశాన్ని బలోపేతం చేయడంలో మాత్రం విఫలమైపోయారు. ఆర్థికంగా ఎదగాలి, మనం భారతదేశం ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి అంటే వీళ్ళుంటే మాత్రం ఎప్పటికి కూడా. ఇప్పటికే సోమాలియా, మంగోలియా దేశాల జాబితాలో మనం పడిపోయినాము. ఇక మనం లేవాలి అని అనుకుంటే ఎవరో ఒకరు రావాలి, ఆర్థికవేత్త, మంచి అనుభవం ఉన్న వ్యక్తి రావాలి. ఎట్లా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు మళ్ళీ రావాలి. అటువంటి వ్యక్తులు రావాలి. ఈ బీజేపీలో మాత్రం అటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా మనకు మార్పు కావాల్సిందే. ఆ మార్పు వస్తేనే మనం బాగుపడతాం, లేకుంటే బాగుపడలేం. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది మన దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారు ఆలోచన చేయండి. ఈ మోడీ వచ్చినాక ఇంకా విపరీతంగా పెరిగిపోయారు. ఎందుకు? మన దగ్గర లేదు. ఈ ఒక్క వస్తువుని 12 రకాలుగా ట్యాక్సులు వసూలు చేసుకుంటా ఇటువంటి వ్యాపారం చేస్తుంటే ఎట్లా బతకాలి ఇక్కడ అనే ఆలోచనతోని ఎవరు కూడా
ఉండలేరు, పోతున్నారు, విదేశాలకు పోతున్నారు, అక్కడనే ఏదో చదువుకుంటున్నారు, పార్ట్ టైం పని చేసుకుంటున్నారు, అక్కడ ప్రశాంతంగా బతుకుతున్నారు. అక్కడ ఉన్నంత ప్రశాంతత ఇక్కడ లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు.